అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి పక్వత నిర్ధారణ, కోతలు మగ్గించడంలో మెళకువలు, గుర్రపుడెక్కను సేంద్రియ ఎరువుగా మార్చి పొలాలకు అందించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, గులాబీ పూల నుంచి గుల్కండ్ తయారు చేసే విధానం, మనం వాడే పుష్పాల్లో ఆహారంగా ఉపయోగించే పుష్పాలు కొన్ని ఉన్నాయి. వీటిని ఎడిబుల్ ఫ్లవర్స్ అంటారు. ఆహారంలో వాడే ఎసెన్స్, సహజ రంగులు, అలానే గుల్కండ్ వంటి పదార్థాల తయారీకి ఎడిబుల్ ఫ్లవర్స్ను వాడతారు. తమలపాకు, పాన్లలో వాడే గుల్కండ్ అనే పదార్థం గులాబీ పూల నుంచి తయారు చేస్తారని మీకు తెలుసా? కాకపోతే హైబ్రిడ్ గులాబీలు ఇందుకు పనికిరావు. కాకినాడ గులాబీగా మనం పిలుచుకునే దేశవాళీ గులాబీ, సెంటు గులాబీ రకాలను గుల్కండ్ తయారీకి ఉపయోగించవచ్చు. గుల్కండ్ తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి రైతులు, గ్రామీణ యువత ఉపాధి పొందే అవకాశం ఉంది. గుల్కండ్కు ఉన్న మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకొని యువ రైతులు దీన్ని మంచి ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చు. గులాబీ పూల నుంచి గుల్కండ్ తయారు చేసే విధానం గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ప్రణీత్ కుమార్ నుంచి తెలుసుకుందాం. మనకు పూలు పురాతన కాలం నుండి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. పూలు మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కాకుండా ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయి. ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా పూలను వివిధ రకాలైన ఆహార పదార్థాలుగా తయారు చేసుకుంటున్నారు. ఇలా తయారు చేసుకున్న పూలను ఎడిబుల్ ఫ్లవర్స్ అంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ఈ ఫ్లవర్స్లో ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడే మూలకాలు, ఫైటోకెమికల్స్ అనగా ఫ్లావనాయిడ్స్, ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంథోసైనిన్స్ అనే మూలకాలు ఉండడం వల్ల మనకు ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. ఫినాల్స్ మనకి అధిక బరువును తగ్గించడంతో పాటు క్యాన్సర్ని కలిగించే కారకాలను నిర్మూలిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు స్ట్రెస్ను నిర్మూలిస్తుంది. ఈ పూలలో ఉన్న వివిధ మినరల్ న్యూట్రియంట్స్ మనకు యాసిడిటీని తగ్గించి అల్సర్స్ రాకుండా నిర్మూలిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మన బద్ధకంని, అలసటని కూడా తక్కువ చేస్తుంది. ఈ రకంగా మనం ఎడిబుల్ ఫ్లవర్స్ని ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. మనము ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ తోటి చామంతి టీ, హైబిస్కస్ టీ, అంతేకాకుండా సిరప్స్ మరియు తీపి పదార్థాలైన గుల్కంద్ని తయారు చేసుకోవచ్చు. ఈ గుల్కంద్ను తయారు చేసుకోవడానికి బార్బరన్ రోజ్ అనే పువ్వును మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. ఈ బార్బరన్ గులాబీ పువ్వు లేత గులాబీ రంగులో ఉండి ఆకర్షణీయమైన సువాసనను కలిగి ఉంటుంది. గుల్కంద్ను తయారు చేసుకోవడానికి ముందుగా మొత్తం విచ్చుకున్న పూలను ఎంచుకొని వాటిని పూరేకలను విడదీసి దుమ్ముధూళి లేకుండా నీటిలో శుభ్రంగా కడిగి వాటి తేమ అనేది పూర్తిగా పోయేంత వరకు ఒక ఫ్లోర్ పైన పరిచి, తేమ పోయిన తర్వాత వాటిలో గులాబీ రెక్కలతో పాటు చక్కెరను 1:1 నిష్పత్తిలో కలిపి, అనగా 1 కేజీ పూరెక్కలకు 1 కేజీ చక్కెరను కలిపి దానిని మనము 30 నుంచి 45 రోజుల పాటు ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు సూర్యరశ్మి తగిలే విధంగా వాటిని ఉంచి ఆ మిశ్రమం మంచి మాగే వరకు ఉంచాలి.
అంతేకాకుండా చక్కెరతో పాటు క్యాండీ షుగర్, స్ఫటిక బెల్లంను కానీ, బెల్లంను కానీ, తేనెను కానీ, ఈ 4 రకాల ఏదో ఒక ముడి పదార్థాన్ని ఉపయోగించి మనం గుల్కంద్ని తయారు చేసుకోవచ్చు. ఇది షుగర్తో తయారు చేసిన గుల్కంద్, ఇది తేనెతో తయారు చేసిన గుల్కంద్, ఇది స్ఫటిక బెల్లంతో తయారు చేసిన గుల్కంద్. ఈ 3 కూడా బంగారు వర్ణంతో కనిపిస్తాయి. జాగరి అనగా బెల్లంతో తయారు చేసిన గుల్కంద్ బ్రౌన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉండి చాక్లెట్ టేస్ట్ని ఇస్తుంది. ఈ రకంగా మనము గుల్కంద్ని తయారు చేసుకున్న తర్వాత తమలపాకులో గుల్కంద్ మిశ్రమాన్ని ఉంచి ఆహారం తీసుకున్న తర్వాత గుల్కంద్ని తీసుకున్నట్లయితే మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా రక్తంలో ఉన్న ఐరన్ శాతాన్ని పెంచి రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా చాలా రకాలైన ఉపయోగాలు ఉండడం వలన మార్కెట్లో గుల్కంద్కి మంచి డిమాండ్ ఉంది. రైతులు బార్బరన్ గులాబీ పూలకు డిమాండ్ లేని సమయంలో గుల్కంద్ను తయారు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చు. ఈ గుల్కంద్ను తయారు చేయడానికి ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన పూలను కనుక గుల్కంద్లు ఉపయోగించినట్లయితే మనకు అధిక లాభాలు వస్తాయి. ఈ రకంగా పూల నుండి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని కనుక మనం తయారు చేసుకున్నట్లయితే రైతుతో పాటు గ్రామీణ యువతకు కూడా ఉపాధి కల్పిస్తాం. మధుర ఫలాలుగా పేరున్న మామిడి పండ్లు తమ మాధుర్యాన్ని కోల్పోతున్నాయని చెప్పాలి. కారణం ఏమిటో తెలుసా? సరిగా పక్వత చెందని లేత కాయల్ని హానికారక రసాయనాలతో మగ్గించి పండ్లుగా మార్చడం. దీంతో కాయలు చూడడానికి బాగున్నా లోపల గుజ్జు తెల్లగా చవ్వగా ఉంటుంది. ఇలా నిషిద్ధ రసాయనాలతో మగ్గించిన పండ్లు పలు రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయి. అందుకే మామిడికాయలను సహజ సిద్ధ పద్ధతుల్లో లేదా అనుమతించబడ్డ రసాయనాలతో మగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో అలానే గృహస్థ స్థాయిలో సురక్షిత పద్ధతుల్లో మామిడికాయలను మగ్గబెట్టే విధానాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మామిడిలో ముఖ్యమైన ఒక కీలక ప్రక్రియ ఉంది. అదేంటంటే రైపనింగ్, అంటే మాగబెట్టడం. పూత పూసిన తర్వాత ఒక ఫ్రూట్ సెట్ నుంచి మనం హార్వెస్టింగ్కి ఒక 120 నుంచి 180 రోజుల వరకు రకాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ 120 రోజులు 180 రోజుల్లో తర్వాత ఇది మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లో కానీ కొన్ని రకాలైతే 5 నుంచి 6 రోజుల్లో పండు పండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత దాంట్లో రకరకాల చర్యలు అనేది ఒక పండులో జరగడం అనేది మనం చూస్తాము. ఈ యొక్క పక్వానికి వచ్చిన కాయల్లో మనకి యాసిడ్స్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో వీటితో పాటు ఇథిలిన్ అనేది కూడా జనరేట్ అవుతుంది. అంటే అది న్యాచురల్ హార్మోన్, ప్లాంట్లో ఉండేది. ఆ యొక్క కాయలో ఇథిలిన్ అనేది జనరేట్ కావడం వల్ల రంగు మారడం, మెత్తబడడం ఇలాంటివన్నీ మనకు చూస్తాం. ఎప్పుడు ఈ యొక్క కాయను కొయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాయ ఒక 75 to 85% మెచ్యూరిటీ వచ్చినప్పుడు దాన్ని కోసినట్లయితే అంటే దాంట్లో కంప్లీట్గా షోల్డర్స్ అనేది డెవలప్ కావాలి. ఇంకా కొన్ని వెరైటీస్లో వైట్ లెంటిసల్స్ అని దాని మీద చుక్కలు అనేది కనిపిస్తాయి. ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకి మారడం. సో ఇవన్నీ కూడా మెచ్యూరిటీకి సిమ్టమ్స్. ఇలాంటి మెచ్యూరిటీ వచ్చిన కాయలు మాత్రమే మనం రైపనింగ్ అనేది కోయడం జరుగుతుంది. ఒక కాయలో 7 నుంచి 8% బ్రిక్స్ ఉన్న, అంటే దాంట్లో చక్కెర శాతం ఉన్న కాయలను మాత్రమే మెచ్యూరిటీ లెక్కలోకి తీసుకొని వాటిని మాత్రమే మాగబెట్టడానికి మనం ప్రయత్నించాలి. ఒక మెచ్యూరిటీ వచ్చిన కాయల్ని మనం కోసేటప్పుడు కూడా జాగ్రత్తగా కేవలం పొద్దున పూట కానీ ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం పూట కానీ ఆ యొక్క సమయాలలో మాత్రం కోయాలి. సో కోసేటప్పుడు కూడా ఎంత కాడ ఉందో అంతవరకు కోసుకుంటే మంచిది. లేకపోతే కనీసం ఒక 5 నుంచి 7 సెంటీమీటర్ల కాడతోని మనం కోయాలి. సో కోసిన వెంటనే నెక్స్ట్ జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే ప్రతి కాయలో కూడా నేను చెప్పినట్టుగా చర్యలు అనేది జరుగుతుంది, రసాయనిక చర్యలు. ఇది జరిగినప్పుడు టెంపరేచర్ అనేది లోపల ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే దాన్ని కూల్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఆ కూలింగ్ అనేది
దాన్ని ప్రీ కూలింగ్ అంటాము. దాన్ని వెంటనే నీడ ప్రాంతంలోకి తరలించడము, లేకపోతే చల్లటి నీళ్ళలో వాటిని పెట్టడం. అయితే ఈ మామిడిలో వచ్చినప్పుడు దీంట్లో రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతుంది. డీసాపింగ్ అని ప్రీ కూలింగ్. డీసాపింగ్ అంటే దీంట్లో సొన కారుతుంది, కాయని పీట లాంటి స్ట్రక్చర్స్ అనేది డెవలప్ చేసుకొని దాని మీద బోర్లించడం అనేది చేయాలి. ఈ నీడ ప్రాంతంలో చేసినట్లయితే ప్రీ కూలింగ్ కూడా అదే ప్రాంతంలో జరుగుతుంది. కొన్ని రకాలు అంటే మనకు మెచ్యూరిటీని బట్టి 2 గంటలు కానీ గంటన్నర వరకు మనకి సమయం పడుతుంది డీసాపింగ్కి. ఈ చర్య పూర్తయిన తర్వాత వెంటనే వాటిని వాషింగ్కి తరలించాలి. కడిగేటప్పుడు కూడా సోడియం హైపోక్లోరైడ్ కానీ కాల్షియం హైపోక్లోరైడ్ కానీ ఇలాంటి క్లోరిన్ వాటర్తో కడిగినప్పుడు దాని మీద ఏదైతే మైక్రోబియల్ లోడ్ ఉందో, దాని మీద సూక్ష్మ క్రిములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కడిగిన యొక్క పండ్లని మనం కాయల్ని మనము హాట్ వాటర్లో డిప్ చేసే పద్ధతికి మనం పంపించాలి. హాట్ వాటర్లో ఈ పండ్లన్నిటి కూడా కాయలన్నిటిని కూడా ఒక 52 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 53 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కేవలం 2 నుంచి 3 నిమిషాలు ఉంచినట్లయితే సో దీంట్లో ఈ ఆంత్రక్నోజ్ అనే యొక్క శిలీంధ్రం ఏదైతే ఉందో అవి హాని జరగకుండా, పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ అనేది రాకుండా ఈ యొక్క హాట్ వాటర్ ట్రీట్మెంట్ చాలా కాపాడుతుంది. సో దీని తర్వాత మనం ప్యాకింగ్ షెడ్లోకి తరలించాలి ఎక్స్పోర్ట్కి. అయితే రైపనింగ్లో కమర్షియల్ పద్ధతులు ఉన్నాయి, మీడియం స్కేల్లో, స్మాల్ స్కేల్లో, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే కమర్షియల్ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఇథిలిన్ ఛాంబర్స్ అని మనకి 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు ఒకేసారి ఆ ఛాంబర్లోకి పంపించి సో దాంట్లో ఇథిలిన్ వాయువు అనేది మనం పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఛాంబర్స్లో మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, ఉష్ణోగ్రత కంట్రోల్ చేసుకోవచ్చు, హ్యూమిడిటీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎంత టెంపరేచర్ కావాలంటే 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్. అంతేకాకుండా హ్యూమిడిటీ చూసుకున్నట్లయితే తేమ శాతం 90 నుంచి 95% వరకు తప్పకుండా తేమ ఉండాలి. 24 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనము 24 గంటలు ఇథిలిన్ అనేది 100 నుంచి 150 ppm వరకు గ్యాస్ రూపంలో రిలీజ్ చేయాలి. ప్రతి కాయలో కూడా ఇథిలిన్ అనేది న్యాచురల్గా జనరేట్ అవుతుంది. అది కాయలో ఉండే సహజమైన హార్మోన్. అయితే మనం బయట నుంచి ఒక వాయువు ద్వారా, ఇథిలిన్ వాయువు ద్వారా ఇచ్చినట్లయితే ఈ లోపల ఉన్న ఇథిలిన్ని మనం ఫెసిలిటేట్ చేసి ఇంకా కూడా సహజంగా రైపెన్ అవ్వడానికి, మాగబెట్టడానికి అది తోడ్పడుతుంది. సో కాబట్టి ఇది చాలా సేఫ్ అయిన పద్ధతి, ఇది ఎటువంటి హాని లేదు దీంట్లో. ఇంతేకాకుండా మనం మీడియం స్కేల్లో చూసినట్లయితే ఒక స్టోరేజ్ రూమ్, మన ఇంట్లో ఏదైనా స్పెషల్ గదులు కానీ, స్టోరేజ్ రూమ్స్ కానీ, కోల్డ్ రూమ్స్ కానీ ఉన్నట్లయితే ఆ గదిలో ఇవన్నీ క్రేట్స్ మనకి నింపిన యొక్క మామిడి కాయల్ని అందులో పెట్టుకొని దీంట్లో ఇథిలిన్ జనరేటర్ అని ఒక మెషిన్ ఉంటుంది, అది పెట్టేసి దాని తర్వాత స్లోగా ఇథిలిన్ అనేది జనరేట్ చేసినట్లయితే కూడా దీంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఉండదు, హ్యూమిడిటీ కంట్రోల్ ఉండదు, కేవలం ఇథిలిన్ మాత్రమే క్లోజ్డ్ రూమ్స్లో మనం పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఇలా చేసినప్పుడు కూడా మనం పండ్లు కనీసం 1 నుంచి 2 రోజుల్లో పండడం అనేది జరుగుతుంది. అయితే ఇథిలిన్ ఛాంబర్ నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల వరకు గాలికి పెట్టినట్లయితే దాంట్లో నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో సో వాటన్నిటి నుంచి ఆ కాయలు ఫ్రీగా ఉండి దాని తర్వాత ఫ్రెష్గా మనం ప్యాకింగ్ ఛాంబర్కి పంపించేసి ప్యాకింగ్ చేసుకొని తర్వాత ఎక్స్పోర్ట్కి కానీ, ఎగుమతికి కానీ, తర్వాత మార్కెట్కి కానీ పంపించడానికి వీలుంటుంది. అయితే సో మీడియం స్కేల్ పద్ధతిలో మనం చూసినట్లయితే ఇంట్లో కానీ ఒక చిన్న పాలీఫిల్మ్ ఛాంబర్, ఒక క్యాబిన్ అనేది మనం చేసుకోవచ్చు. దీంట్లో 4 ఫీట్లు వెడల్పు, అంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక 1/2 టన్ను కానీ, ఒక 1 టన్ను కానీ, ఒక మీడియం సైజు రైతులైతే ఒక 1/2 టన్ను అలా చేసుకోవడానికి వీలుగా పాలీఫిల్మ్ క్యాబిన్ అనేది మనం చేసుకోవచ్చు. 4 వైపులా కూడా ఈ యొక్క పాలీఫిల్మ్ అనేది అమర్చుకొని దాంట్లో యొక్క క్రేట్లు, అంటే మామిడికాయలు ఉన్న క్రేట్లను పెట్టి పక్కనే ఒక చిన్న దోనె లేకపోతే ప్లేట్లో ఒక టబ్లో ఒక 5 లీటర్ల వాటర్ని అందులో కనీసం 10 ml ఇథిలిన్ అనేది వేసుకొని ఒక 2 grams కాస్టిక్ సోడా కానీ, NaOH అంటారు, సోడియం హైడ్రాక్సైడ్, ఇది కానీ వేసుకున్నట్లయితే ఒక 24 గంటల్లో సో దాని తర్వాత ఇథిలిన్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇథిలిన్ వచ్చిన తర్వాత ఈ కాయలు అనేది యూనిఫామ్గా రైపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే గృహస్థ స్థాయిలో మనం మామిడి పండ్లు మాగబెట్టడం ఎలా అంటే దీంట్లో మార్కెట్లో మనకి క్యానిస్టర్స్ అనేది బాటిల్స్ దొరుకుతాయి. అది 400 ml బాటిల్ ఉంటుంది. ఈ యొక్క బాటిల్లో కూడా ఇథిలినే ఉంటుంది, ఇథిలిన్ వాయువు. ఇవి కూడా మనము కాయల మీద స్ప్రే చేసుకొని మాగబెట్టవచ్చు. ఇది కూడా సేఫ్ మెథడే. అయితే మనం క్యానిస్టర్ల మీద, అంటే దీంట్లో రకరకాల ట్రేడ్ నేమ్స్ అయితే ఉన్నాయి, ఎన్రైప్ అని ఉన్నాయి. అయితే ఇది ఏదైనా కూడా FSSI ఉన్న ముద్ర మాత్రమే క్యానిస్టర్లు తీసుకొని
అది గృహస్థ స్థాయిలో వాడుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా సహజ పద్ధతులు. రైతుల కంటే ఎక్కువగా వ్యాపారులు కృత్రిమంగా రైపనింగ్ చేయడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే 2012లో ఇది భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దీన్ని నిషేధించడం జరిగింది. ఇదే కార్బైడ్ వాడకం. సో కార్బైడ్ వాడినట్లయితే ఇది ఇథిలిన్ బదులుగా ఎస్టిలిన్ అనే వాయువుని రిలీజ్ చేయడమే కాకుండా దాంతోపాటు ఫాస్ఫైడ్ అనేది, ఆర్సిన్ అనేది 2 గ్యాసులు రిలీజ్ చేయడం వల్ల మనుషుల హ్యూమన్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్కి సంబంధించిన యొక్క కారకాలు ఉండడం, అంతేకాకుండా వాంతులు రావడం, ఇంకా చర్మం ఎలర్జీస్, ఒక్కొక్కసారి కోమాలకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఈ యొక్క కెమికల్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఇది కృత్రిమంగా చేసే కార్బైడ్ పద్ధతిని మాత్రం అసలు కూడా చేయకూడదు. అయితే ఇలా చేసిన రైతుల్ని మనము ఎలా ఆ పండ్లను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, రైపెనింగ్ కూడా అక్కడక్కడ మచ్చ అంటే యూనిఫామ్ రైపెనింగ్ అనేది జరగదు. మనం కాయ ఆ తొడిమ అనేది మనము దీని దగ్గర స్మెల్ చూసినట్లయితే, వాసన చూసినట్లయితే ఒక మధురమైన స్మెల్ అనేది రాదు. కాయ కూడా మనం కోసి చూసినట్లయితే కాయ పైన కలర్ మారుతుంది, యూనిఫామ్గా ఉంటుంది, కానీ లోపల మాత్రం తెల్లగా ఇంకా పండకుండా పులుపుగా ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మనం గమనించి సో కృత్రిమ పద్ధతుల ద్వారా మాగబెట్టడం కాకుండా సహజమైన పద్ధతిలో ఇథిలిన్ అనే వాయువు వాడి మాగబెట్టాలని రైతాంగాన్ని కోరుతున్నాను. అయితే గృహస్థ స్థాయిలో ఇంకా సులువైన పద్ధతులు అయితే ఉన్నాయి. అయితే మామిడి అంటే మనకి సులువుగా దొరికే ఇది వరి పొట్టు, వరిగడ్డి ఇలాంటి కాకుండా మాగిన అరటిపళ్ళు, ఇవన్నీ కూడా ఇథిలిన్ అనేది జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇవి కూడా వాడుకొని మనము పళ్ళు అనేది మాగబెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక డబ్బాలో, ఒక కాటన్ డబ్బాలో ఒక కింద ఒక వరిగడ్డి ఒక లేయర్, దాని తర్వాత ఇంకొక లేయర్ ఒక మామిడికాయలు అంటే మెచ్యూరిటీకి వచ్చినవి 85%, 75 నుంచి 80% మెచ్యూరిటీ వచ్చిన కాయలను ఒక లేయర్ పేర్చుకొని మళ్ళీ వరిగడ్డి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక లేయర్ మామిడి పళ్ళు. సో ఇలా వేసుకొని ఒక డబ్బా సీల్ చేసుకొని అంటే గాలి చొరబడకుండా ఒక 5 నుంచి 7 రోజుల్లో మనకి లేయర్గా మనకి పండడం అనేది చూస్తూ ఉంటాము. గుర్రపుడెక్క నీటిలో తేలియాడుతూ పెరిగే ఒక కలుపు మొక్క. సాధారణంగా కాలువలు, చెరువులలో వేగంగా వృద్ధి చెందుతూ నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ ఉంటుంది. దీంతో కాలువ చివరి భూములకు సకాలంలో నీరందక, సాగు పనులు సాగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా సాగు రంగానికి అడ్డంకిగా ఉన్న ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చుకుంటే విలువైన సేంద్రియ పదార్థంగా మారుతుంది. గుర్రపుడెక్కను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాన్ని, పంటలకు వాడుకునే పద్ధతిని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. గుర్రపుడెక్క అనేది నీటిపై తేలియాడి పెరిగే కలుపు మొక్క. ఈ కలుపు మొక్క అనేది తొందరగా పెరిగే లక్షణం కలిగి ఉంటుంది. సో ఇది తొందరగా పెరగటం వల్ల నీటి యొక్క ఉపరితల విస్తీర్ణంలో అనేది వ్యాపించి, దీనివల్ల నీటిలో ఉండే ఆక్సిజన్ అనేది తగ్గిపోవటం, నీటి కాలుష్యం జరగటం, దానివల్ల కూడా ఈ నీటిలో ఉండే చేపలు, వివిధ రకాలైన జీవరాశులు చనిపోవటం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సమస్యను మనం అధిగమించడానికి గుర్రపుడెక్కను అనేది సేంద్రియ ఎరువుగా మార్చుకోవటం ద్వారా మనం యొక్క ఈ నీటి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రస్తుతం మనకు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు అనేది అందుబాటులో లేదు. మనకు పంటలకు కావాల్సిన సేంద్రియ ఎరువును మనం అందించలేకపోతున్నాం. కాబట్టి గుర్రపుడెక్కను అనేది సేంద్రియ ఎరువుగా మార్చుకోవడం ద్వారా మనం ఈ యొక్క పంట పొలాల్లో యొక్క రసాయన ఎరువులపై పెట్టే వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు సేంద్రియ కర్బనాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 100 టన్నులు వాడినట్లయితే 10 టన్నుల వరకు మనము సేంద్రియ ఎరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గుర్రపుడెక్కలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు తక్కువ మోతాదులో కంపోస్ట్ బయటకు వస్తుంది. సో ఇంకోటి, నీటి మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ గుర్రపుడెక్క నుంచి తయారు చేసిన సేంద్రియ ఎరువు ఎలా తయారు చేసుకోవాలని మనం గమనించినప్పుడు, ఒకటి వర్మి కంపోస్టింగ్ ద్వారా తయారు చేసుకోవచ్చు. రెండవది సాధారణ కంపోస్ట్ పిట్ పద్ధతిలో కానీ సాధారణ కంపోస్టింగ్ పద్ధతిలో కూడా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్ పద్ధతిలో మనం ఈ యొక్క గుర్రపుడెక్క ద్వారా ఎలా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చు అనే మన అంశాన్ని మనం గమనించినప్పుడు, ముందుగా మనకు ఈ గుర్రపుడెక్క పెరిగే చెరువులు, కాలువలు, నదులు, సో వీటి ఉపరితలంలో విస్తీర్ణంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ నీటి ఉపరితలం నుంచి దీన్ని బయటికి తీసి బాగా ఆరనిచ్చి ఎండబెట్టి, సో దాంట్లో ఉండే నీటి శాతం తగ్గే వరకు ఎండబెట్టి, తర్వాత ఈ గుర్రపుడెక్కను
పశువుల పేడను కనుక మనం కలిపి ఒక 40-45 రోజులు పాక్షికంగా కుళ్ళే విధంగా పక్కకు పెట్టినట్లయితే పాక్షికంగా కుళ్ళిపోయిన గుర్రపు డెక్క అనేది మనం వర్మి కంపోస్ట్ షెడ్లోకి తీసుకొని అంటే 1 టన్ను సేంద్రియ ఎరువుకి మనం ఒక 1500 వరకు వానపాములు కనుక వదిలినట్లయితే 60 రోజుల్లో మనకి ఈ యొక్క గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ తయారవుతుంది. సంవత్సరంలో 6 సార్లు మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పెద్ద ఎత్తున ఈ వర్మి కంపోస్ట్ షెడ్లు కనుక మనం పెట్టుకున్నట్లయితే వర్మి కంపోస్ట్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఏంటంటే ఈ గుర్రపు డెక్క అనేది నీటిలో కరిగి ఉండే నత్రజని, భాస్వరం, పొటాషియంని గ్రహించి మొక్క తొందరగా పెరుగుతుంది కాబట్టి సో దీని ద్వారా తయారు చేసిన వర్మి కంపోస్ట్లో కూడా మనకి యొక్క పోషకాల మోతాదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనకు వర్షాలు పడినప్పుడు ఈ పంటల్లో వేసిన ఈ యొక్క రసాయన ఎరువులన్నీ ఈ వర్షపు నీటిలో కరిగి ఆ నీరు కాలువల్లోకి వెళ్ళటం, ఆ కాలువల్లో నీరు చెరువుల్లోకి తర్వాత నదుల్లోకి వెళ్ళటం గమనిస్తున్నాం కాబట్టి సో ఈ నేలల్లో ఈ నీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని గ్రహించిన ఈ యొక్క గుర్రపు డెక్కలో కూడా ఈ యొక్క పోషకాల మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి నుంచి తయారు చేసిన కంపోస్ట్లో కూడా ఈ యొక్క పోషకాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ కూడా చాలా వరకు కూడా మొక్కలకు ఉపయోగపడుతుంది. ఈ సాధారణ కంపోస్ట్ పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా గుర్రపు డెక్కని మనము కంపోస్ట్ పిట్లో వేసి తర్వాత దానిపైన మనము ఈ యొక్క పశువుల పేడను అంటే దాన్ని 8 ఇంచుల మందంలో వేసి తర్వాత దీన్ని 4 ఇంచుల మందంలో పశువుల పేడను వేసి తర్వాత దీనిపైన ఒక 5 నుంచి 10 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక వేసుకున్నట్లయితే సో దానిపై కొంతవరకు సన్నటి మట్టిని కనుక వేసుకున్నట్లయితే తొందరగా కంపోస్ట్ తయారవుతుంది. సో దగ్గరగా 60 నుంచి 80 రోజుల్లో ఇది కంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంది. అంటే సాధారణ కంపోస్ట్ పద్ధతిలో కూడా మనం ఈ గుర్రపు డెక్క నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సేంద్రియ ఎరువు మనం ఎంత మోతాదులో వేసుకోవచ్చు, ఎంత పోషకాలు ఉన్నది మనం గమనించినట్లయితే ఒక 1000 కిలోల అంటే 1 టన్ను గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువులో 20 నుంచి 25 కిలోల వరకు నత్రజని, దాంతోపాటు 10 కిలోల వరకు భాస్వరం, దాంతోపాటు 25 నుంచి 30 కిలోల వరకు పొటాషియం అందుబాటులో ఉంటుంది. సో దీని ద్వారా మనం రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటు నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, నేలలో ఉండే యొక్క పోషకాల మోతాదు పెరుగుతుంది, నేలలో జీవ సంబంధ లక్షణాలు మెరుగుపడతాయి. కాబట్టి దీని ద్వారా నేల యొక్క భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడి ఈ యొక్క పంటకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎంత మోతాదులో వేసుకోవాలని మనం గమనించినప్పుడు 1 ఎకరాకు మనకు 3 టన్నుల వరకు కూడా ఈ యొక్క గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువు వేసుకోవచ్చు. అదే ఉద్యానవన పంటలు అయినప్పుడు మనం పంట యొక్క వయసును బట్టి 10 నుంచి 15 కిలోల వరకు కూడా ఈ గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువును వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం గుర్రపు డెక్క అనేది ఈ యొక్క నీటిపై విస్తరించి ఎంతో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి ప్రస్తుతం సేంద్రియ ఎరువులు మనకు అందుబాటులో లేవు కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి ఈ యొక్క వేస్ట్గా ఉండే గుర్రపు డెక్క ద్వారా మనం సేంద్రియ ఎరువులు తయారు చేసుకున్నట్లయితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే మనకు హానికరమైన ధాతువులు అంటే పరిశ్రమలు అధికంగా ఉండే ఏరియాలో ఆ చెరువులపై పెరిగే ఈ కలుపు మొక్కను అనేది మనం కంపోస్ట్కు తీసుకోకూడదు. ఎందుకంటే అది నీటిలో కరిగి ఉండే వివిధ రకాలైన లోహాలు, ధాతువులు, రకాలైన మెటల్స్ని అది గ్రహిస్తుంది. కాబట్టి వేర్ల ద్వారా క్యాడ్మియం, లెడ్, నికెల్, కోబాల్ట్, ఆర్సింక్ లాంటి లోహాలు కూడా ఈ యొక్క వేర్ల ద్వారా ఈ యొక్క గుర్రపు డెక్కలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా తయారు చేసిన కంపోస్ట్ మన పంటలకు వేసినట్లయితే ఈ పంటల్లోకి కూడా ఈ యొక్క లోహాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని గమనించి ఇట్లాంటి చెరువులలో ఉండే గుర్రపు డెక్క అనేది మనం సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడానికి తీసుకోకూడదు. సాధారణంగా సాగునీటి చెరువులు కానీ తాగునీటి చెరువుల్లో కానీ ఎలాంటి చెరువుల్లో కానీ ఉపరితలంపై పెరిగే గుర్రపు డెక్క ద్వారా మనం సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు కూడా సేంద్రియ పదార్థాన్ని మనం మొక్కకు అందించవచ్చు. దాని ద్వారా నేలలో ఉండే సేంద్రియ కర్బనాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.